స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నమస్కారం అండి. నా పేరు ఆవుల మర్యాదాసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడిని. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్లో నేషనల్ హైవే 326 ఎర్రంపేట టు ఒరిస్సా గత 3 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు నడుస్తుంది. కానీ 3 సంవత్సరాల నుంచి కూడా ఆ రోడ్డు పూర్తి చేయక కాంట్రాక్టర్ అస్తవ్యస్తంగా ఉండి, నేషనల్ హైవే అంటే ఎక్కువగా లారీలు, హైవీ లోడ్ లారీలే ఎన్హెచ్ మీద ప్రయాణం చేస్తాయి. మరి అటువంటి లారీలు అవకతవకలుగా చేసి సగం పూర్తి చేయని రోడ్డుకి లారీలు దిగబడి మిగతా వాహనాలకు కూడా ఆటంకం కలిగిస్తుంది. దానివల్ల ప్రయాణికులు కానీ రవాణా చేసేవాళ్ళు కానీ చాలా ఇబ్బందులు గురవుతున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఉన్న రోడ్లు పూర్తి చేయకుండా కొత్తగా మళ్ళీ స్వచ్ఛ భారత్ అని చెప్పి ప్రతి గ్రామ పంచాయతీల్ని దత్తత తీసుకుని 30 సంవత్సరాల్లో ఆ పంచాయతీలు మేము సెంట్రల్ ఫండ్స్ వల్ల వాటి ద్వారా డెవలప్ చేస్తామని చెప్పి ఓ పక్కన చెప్తున్నారు. మరి ఉన్న రోడ్లనే పూర్తి చేయకుండా మళ్ళీ కొత్తగా మరి రోడ్లు ఏ రకంగా పూర్తి చేస్తారని చెప్పి మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రయాణికులు కానీ వచ్చే వాహనాలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాయి. మన వచ్చిన గోదావరికి దిగబడి లారీలు దిగబడి మిగతా వాహనాలకు కూడా రాకపోకలు చాలా ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా దయచేసి కేంద్ర ప్రభుత్వం సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కనీసం 3 సంవత్సరాల నుంచి, కాంట్రాక్టర్ అంటే 1 సంవత్సరంలో పూర్తి చేయాలి. ఫండ్స్కి ఎటువంటి నేషనల్ హైవేకి ఫండ్స్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఫండ్స్ ఇమీడియట్గా ముందే రిలీజ్ చేస్తారు. కాబట్టి ఆ కాంట్రాక్టర్ ఎవరో వాళ్ళని ఉన్నతాధికారులు వాళ్ళని కాంట్రాక్టర్ పిలిపించి ఈ వీలైన తొందరగా ఆ యొక్క రోడ్డుని పూర్తి చేసి ప్రయాణికులకి సౌకర్యం కలిగించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రన్నింగ్ లో పోతాను, మామూలు బండి జారిపోయింది లోపలికి, రోడ్డే మంచిగా లేదు. ఏ ఊరు వెళ్తున్నారు మీరు? మేము మలకనికి వెళ్తున్నాం. ఎక్కడి నుండి వస్తున్నారు? మేము విజయవాడ నుంచి వస్తున్నాం. ఏంటి లోడ్ ఏంటి? సిమెంట్. మీది ఎక్కడ? ఈ బండి ఆ బండి మొత్తం 4 బండ్లు దిగబడ్డాయి. రోడ్డు బాగా మురళి. అందరికీ నమస్కారం. నా పేరు కుంజానిల్, ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి. మాది చింతూరు ఏజెన్సీ. మా చింతూరు ఏజెన్సీలో జాతీయ రహదారి 326 చింతూరు నుండి ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళే మోటు గ్రామాన్ని తాకుతూ ఉన్నటువంటి ఈ రహదారిలో సుమారు ఈ రహదారి ప్రారంభించి 3 సంవత్సరాలు కావస్తుంది. ఈ 3 సంవత్సరాల్లో ఆ రహదారిని కనీసం 7 కిలోమీటర్ల రహదారి అయినా సరే దాన్ని 3 సంవత్సరాల నుండి నిర్మిస్తున్నారంటే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఎంతవరకు ఉందో ఒకసారి ఆలోచించాలి. ఆ రహదారి ఈ రోజు చూడండి, ఆ రహదారి మొత్తం నిన్న కాక మొన్న వచ్చిన వరదలకి, వర్షానికి పెద్ద పెద్ద గుంతలు పడిపోయి రోడ్డు మొత్తం కొట్టుకుపోయి అంతా నడవడానికి కనీసం బైక్ మీద వెళ్ళడానికి కూడా అసౌకర్యంగా ఉంది. దీన్ని ఒకసారి తక్షణమే అధికారులు పర్యవేక్షణ చేసుకోవాలి. అదేవిధంగా ఈ రహదారి నిర్మాణం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారనేది, అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనేది ప్రతి ఒక్కరూ గమనించాలి. అదేవిధంగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఇందులో పూర్తిగా కనబడతా ఉంది. కాంట్రాక్టర్ ఎవరో కూడా కనీసం తెలియని పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ రహదారి నిర్మాణంలో ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఏజెన్సీ ప్రాంతం కదా, ఎవరు అడగరని చెప్పేసి ఈ రోడ్డుని నిర్లక్ష్యం చేస్తే చూస్తూ ఆదివాసీ సంఘాలు ఊరుకోబోవని హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా ఒక్కసారి ఆ రహదారి నిర్మాణాన్ని గమనించినట్లయితే నడవడానికి, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మా ఆదివాసీ గూడాల ప్రజలు చింతూరు వచ్చి సరుకులు తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అది వాగా లేకపోతే జాతీయ రహదారా అన్న తరహాలో కనబడతా ఉంది. కాబట్టి దీన్ని తక్షణమే అధికారులు చొరవ తీసుకొని ఆ కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకొని ఆ కాంట్రాక్టర్ని వెంటనే రద్దు చేసి వేరే నాణ్యమైన రోడ్లు నిర్మాణం చేసి కాంట్రాక్టర్లకి అప్పచెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేకల నాగేశ్వరరావు, నేను సిపిఎం పార్టీ రంపచోడవరం జిల్లా కమిటీ సభ్యుడిని. వాస్తవంగా ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి జాతీయ రహదారి 326 అది రోడ్డు, నేషనల్ హైవే రోడ్డుకి సంబంధించి మన చింతూరు నుంచి కల్లేరు మీదుగా మోటు వరకు నిర్మాణం చేపట్టారు.
వాస్తవంగా కూడా ఇది చాలా అవసరమైంది. 4 రాష్ట్రాలకు కూడా చాలా ఉపయోగపడేటువంటి రోడ్డు ఇది. ఈ రోడ్డు నిర్మించడం చాలా అవసరం. కానీ ఇప్పటికీ 3 సంవత్సరాలు బట్టి కూడా ఈ రోడ్డు ఏదైతే ప్రజలకి చేరువ కావాల్సినటువంటి రోడ్డు మరి ఒక కాంట్రాక్ట్స్ మరి ఒక అశ్రద్ధ వల్ల కాంట్రాక్ట్స్లు సంబంధించి నత్తనడగ్గా చేయడం వల్ల ఇది ప్రజలకు ఉపయోగపడవలసిన రోడ్డు ఇది చాలా మరి ఆలస్యం అవ్వడం వల్ల ప్రజలకి ఇబ్బంది జరుగుతుంది. కావున దీనికి సంబంధించిన విషయంలో మరి ఈ హైవే రోడ్డుకి సంబంధించిన విషయంలో అధికారులు ఉన్నతాధికారులు ముఖ్యంగా కూడా దీని యొక్క ప్రాధాన్యతను గుర్తించి మరి త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏంటంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఈ 4 మరి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏజెన్సీ గిరిజన గ్రామాలు మరి దగ్గరగా ఉన్నాయి. ఆ గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ శాతం కూడా ఆదివాసీలు నివసించేటువంటి ప్రాంతం సంబంధించినటువంటి మరి ఈ రోడ్డు రహదారి నిర్మాణం మరి సత్వమే పూర్తి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రకంగా కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించి అదే విధంగా మరి కేంద్రానికి సంబంధించినటువంటి మరి నిధులతో నిర్మించేటటువంటి ఈ రోడ్డుని కేంద్ర ప్రభుత్వం అధికారులు మరి స్పందించి తక్షణమే పూర్తి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దానివల్ల చాలా ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని చెప్తూ ఈ సందర్భంగా మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.